సించిత్ గారు కానివ్వండి. హలో హలో అందరికీ నమస్కారం. మీరు అంత అమాయకంగా నటించొద్దు. మీ నిజ స్వరూపాలు మా అందరికీ తెలుసు. తప్పుగా ఉందండి ఇదేదో. చాలా గట్టిగా మాట్లాడతారు కదా, సౌండ్ చేస్తారు కదా అంటున్నా. లిటిల్ హార్ట్స్ మాట్లాడతాను సౌండ్ గట్టిగా చేశారు కదా. ముందుగా ఈ ప్రాజెక్ట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చేసిన అజయ్ అర్సాడా గారికి చాలా బాగుందండి. ట్రైలర్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఈ వయసే సాంగ్ చేసిన సుహాస్ చాలా బాగా చేశారు బ్రో. అండ్ ఈ డైరెక్టర్ వినోద్తో నేను చాలా యాడ్స్ చేశాను, ఒక సిరీస్ చేశాను. సో చాలా టెన్షన్ పడుతున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతూ. అండ్ ఇక్కడే ఉన్నావా, సారీ. వచ్చిన అందరూ అతిథులకు అందరికీ నమస్కారం. విరాజ్ బ్రో, ఆల్ ద బెస్ట్. నేను చాలా చాలా సీన్స్ చూశాను, అందరు చాలా చాలా బాగా చేశారు. అండ్ శరత్ చంద్ర నాయుడు, ఆయన ఎక్కడున్నారు? శరత్ అన్న నేను కాకినాడ భాషా బజ్జీ రిలేషన్షిప్ మాది. చాలా ఏళ్ల క్రితం ఒక షరతు పెట్టాను. అట్లీస్ట్ ఈ సిరీస్ తర్వాత ఆ షరత్తును పాటించి షరత్తుకు పెట్టిన షరత్తు ఐ థింక్ ఆ షరత్తు ఒప్పుకుంటున్నారు అన్నట్టు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. చాలా ప్రౌడ్గా ఉంది శరత్ బ్రో. అండ్ ఈటీవీ సంస్థ సాయి అన్న, యాజ్ యూజువల్ అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలా టీం అందరు నా ఫ్రెండ్సే. రాజశేఖర్ అన్న, శ్రీధర్, వెంకీ, రెహాన్, సిద్ధు, గోపి, అందరికీ. అండ్ అంతే, జేడివి గారు, సత్యదేవ్ అన్న బిగ్ ఫ్యాన్, బన్నివాస్ గారికి, వంశీనందిపాటి గారికి. అన్న ఫైల్స్ వచ్చేస్తున్నాయి అన్న, ఫైల్స్ వచ్చేస్తున్నాయి అన్న. సరే, సింజిత్ గారు మా ప్రొడ్యూసర్. సింజిత్ గారు బిగ్ ఫ్యాన్ అన్నారు కదా, ఆయన చేసిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఆయన పాత్ర పేరేంటి? మేము జ్యోతిలక్ష్మి రామభద్ర గురించి మాట్లాడతామండి. మేము రామప్ప బతికిపోయా. తర్వాత సమవర్తి అని ఇంకో సినిమా చేస్తున్నారు, మళ్ళీ ప్రమోషన్ అంటారు. ఓకే, ఫోన్లే ఒకటన్నా చెప్పారు, బతికించారు. చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సింజిత్ గారు. అది కదా శరత్ గారు చేసిన చిలిపి పనులా చెప్పమంటారా? శరత్ గారు చేసిన చిలిపి పనులు కాదు, ఇక్కడికి ఎవరైతే గెస్ట్లు గా వచ్చారో వాళ్ళ ఫ్రెండ్ అంతే. సరే, ఈ సినిమాలో పార్ట్ అయితే కాదు కదా, పార్ట్ ఇండైరెక్ట్ గా. ఒకవేళ మీరు గతం మర్చిపోతే మీకు ఎలాంటి మెమొరీని గుర్తు చేస్తే మీకు గుర్తొస్తుంది చెప్పండి. మీరు చేసిన అతి తుంటరి పని ఏంటి చెప్పండి. కాకినాడ ప్యాలెస్ థియేటర్ ఫుల్ ఉండేదా, ఎప్పుడు ఖాళీగా ఉండేదా? తెలియదండి, గుర్తులేదు, మర్చిపోయాను అంతా. ప్యాలెస్ థియేటర్ ఏంటి మర్చిపోయారు ఆయన, గుర్తు చేయాలి మరి ఇది కూడా ఆయనకి. శరత్ గారు మీరు ప్రొడ్యూసర్ అండి దీనికి. సరే, ఫ్రెండ్స్ కదా, అలానే ఉంటుంది ర్యాగింగ్, పర్లేదులేండి. వైరల్ స్పీచ్ ఇచ్చారు మాకు. మొత్తానికి జ్యోతిలక్ష్మిలో ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. అంటే ఆయన చూసామండి జ్యోతిలక్ష్మిలో, ఆయన క్యారెక్టర్ పేరు మర్చిపోయాను. సరే రండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మైత్రి